వాళ్ళని తానే తుంగలో దొక్కేసి సో డైపర్లు వేసుకునే వ్యక్తి అంటూ ఆయనను చాలా తీవ్రమైనటువంటి పదజాలాలతో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ నువ్వు పోటీ చేస్తావా లేదంటే రాజీనామా చెప్పించి నువ్వు ప్రచారం చేస్తావా నా మీద గెలిపి అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి సవాల్ని కొండా సుష్మిత పటేల్ వేసిన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఎవరు కూడా పెద్దలు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. సో ఒక చిన్నపిల్ల కామెంట్ చేసింది అన్నటువంటి స్థాయిలో కూడా లేదు. సో ఒక మెచ్యూర్డ్ వ్యక్తి తను కూడా అవునడా కాదన్న వరంగల్ రాజకీయాల్లో తెలిసినటువంటి వ్యక్తి. సో మొన్న ముఖ్యమంత్రి పైనే కామెంట్లు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయంగా ఒక సెన్సేషనల్ అయినటువంటి వ్యక్తి కొండా సుష్మిత పటేల్. సో ఇప్పుడు పరకాల నియోజకవర్గంకి వెళ్ళి సో మా అమ్మ నాన్నంత ఓపిక నాకుండది అని ఆమె చెప్తూనే ఏకంగా సీఎం పైనే కామెంట్లు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఒకసారి వరంగల్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. సో అంటే ఒక కొండనే ఢీకొట్టింది సుష్మిత పటేల్. సో దానికి ముందు రంగం సిద్ధం చేసుకుంది మాత్రం అంతటి ధైర్య సాహసాలు ఎవరు చేయరు. సో సుష్మిత పటేల్ వ్యాఖ్యల తర్వాత సో పరకాల నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి ఉందా? సో గతంలో నర్సంపేటలో ఓడిపోయినటువంటి వ్యక్తి, సరే అంతకుముందు 3 సార్లు గెలవచ్చు, బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితులు వేరు. సో ఇప్పుడు ఎట్లాంటి ప్రజాబలం లేకుండా కేవలం కొండా బలంతో గెలిచారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అదే పరకాల నియోజకవర్గంలో. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళ గతంలో అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులు. బట్ ఆల్రెడీ ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎట్లా చూడొచ్చు? సో కావాలనే కొండా ఫ్యామిలీకి ఒక కౌంటర్ ఇవ్వాలనే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రస్తావన అక్కడ తీసుకొచ్చారా? ఆయన టికెట్ని కన్ఫర్మ్ చేశారా? ఎట్లా చూడొచ్చు ప్రస్తుత పరిస్థితి? శ్రీకాంత్, కావాలనే రేవంత్ రెడ్డి పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే ఇటు కొండా సుస్మితకి కొండా సురేఖ ఫ్యామిలీకి చెక్ పెట్టాలని అక్కడ రేవూరి ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ మీటింగ్ లో మాట్లాడినా కూడా రాబోయే ఎన్నికల విషయం మాట్లాడని రేవంత్ రెడ్డి ఇక్కడ పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనకు వచ్చిన పరకాల పర్యటనలో మాత్రం రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మరొకసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని మీరు ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునివ్వటమే ఇటు కొండా సురేఖ గాని కొండా సుస్మిత కొండా మురళికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా అయితే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇటు పరకాలలో కొండా దంపతులకి కొంత భారీగా అభిమానులు ఉన్న పరిస్థితి. గతంలో పరకాల నియోజకవర్గంలో పనిచేయటం, ఇటు షాయంపేట మండలాల్లో కూడా బాగా పట్టున్న ఇటు కొండా దంపతులే కాకుండా వంచనగిరి వారి సొంత గ్రామమైన వంచనగిరి కూడా పరకాల నియోజకవర్గంకి సంబంధించింది కాబట్టి ఇటు పరకాలలో అయితే వారి కూతురికి మంచి భవిష్యత్తు ఉంటుంటది కాబట్టి పరకాల నియోజకవర్గంలో ఎట్లయినా వారి కూతుర్ని నిలబెట్టాలని మాత్రం నిర్ణయించుకున్నారు. నిన్న కొండా సుస్మిత పటేల్ ఏదైతే ముఖ్యమంత్రి ఉద్దేశించి అంటే రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్న తన అమ్మ మంత్రిగా ఉన్న ఒక కేబినెట్ అధిపతి అయిన ముఖ్యమంత్రిని ఆమె పలు విమర్శలు చేయడం, పలు ఆరోపణలు చేయడం అయితే మొత్తం సంచలనాల కేంద్ర బిందువు అయింది. ఇటు ప్రతిపక్షాలకు కూడా ఇదొక అస్త్రం దొరికినట్లుగా అయింది. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం మొదటి నుంచి చూసుకుంటే కొండా దంపతులకి ఇటు మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లకి ఎప్పుడు కూడా ఏదో ఒక విభేదాలు ఉంటూనే ఉన్నాయి. ఆ విభేదాల్లో ఇటు కొండా కుటుంబం కూడా ఇటు బోల్డ్ గా మాట్లాడతారు, ఉన్నట్టుగా మాట్లాడతారు. మొదటి నుంచి కూడా ఇక్కడ విభేదాలకు పులి స్టాప్ పెట్టాలని ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎంత కోరుకుంటారు. ముఖ్యమంత్రి అంటే ఏ కాన్ఫిడెన్స్ తో ముఖ్యమంత్రి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపియండి అని చెప్పారు? ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల నియోజకవర్గానికి అసలు ఎక్కడ సంబంధమే లేదు. ఆయన ఎక్కడి నుంచి గతంలో పోటీ చేసింది లేదు, గెలిచింది లేదు. బట్ అదే పరకాల నియోజకవర్గం నుంచి గతంలో కొండా సురేఖ గెలిచినటువంటి చరిత్ర ఉంది. సరే మీరు అన్నట్టు షాయంపేటలో గతంలో గెలిచారు, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా షాయంపేట నుంచి వాళ్ళు మళ్ళీ తూర్పుకు రావడం జరిగింది, అక్కడ కూడా 2 సార్లు గెలిచారు. సో తర్వాత ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో కూడా ఏం తక్కువ 50,000 పైగా మెజారిటీతో ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది. అంటే ఇక్కడ ఓటమిని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అక్కడ మెజారిటీ అంత ఉందని చెప్పాలి. కేవలం 1,500, 2,000 ఓట్ల తేడాతోనే ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలు. బట్ అట్లాంటి బలమైనటువంటి వ్యక్తులు, ఆ జిల్లా రాజకీయాలని శాసించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు అవునన్నా కాదన్నా కొండా ఫ్యామిలీకి ఉందని చెప్పాలి. బట్
ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని అక్కడ మళ్ళీ అనౌన్స్ చేశారు? అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా ఫ్యామిలీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇటు ముఖ్యంగా పరకాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు నెక్స్ట్ అక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఒక విషయం, ఈ అన్నిటిని కలిపే అక్కడ మన రేవంత్ రెడ్డి మరొకసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కొండ సుస్మిత ఇంత కరెక్ట్ గా ఇటు ఈవెన్ ముఖ్యమంత్రికే ఛాలెంజ్ ఇస్తారు. ముఖ్యంగా దమ్ముంటే రా పరకాలలో నా ఉన్న ఇల్లును కూడా ఇస్తా, మీకు ఎన్నికల ప్రచారం చెయ్యి, ఏ విధంగా గెలిపిస్తావు రేవంత్ ప్రకాష్ రెడ్డి చూసుకుంటా నేను అని ఛాలెంజ్ విసిరగలిగే దమ్ము ఆ ధైర్యం ఉందంటే ముఖ్యంగా పరకాల ప్రజలు వారి వెంట ఉన్నారు. పరకాల నియోజక ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఒకే ఒక కారణం, ఎందుకంటే పరకాలకు సంబంధం లేని వ్యక్తిని పరకాలలో నిలబెట్టినప్పుడు కొండ మురళి స్వయంగా ఆ యొక్క వ్యక్తి గెలుపు కోసం పాటుపడ్డాడు. కొండ మురళిని చూసే ప్రజలు అతనికి పట్టం కట్టారనే ఒక నమ్మకంతోనే కొండ సుస్మిత పటేల్ ఆ ఛాలెంజ్ చేసింది. ఇప్పటికి కూడా నేను ఇండిపెండెంట్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరకాలలో నాకు కనుక ఎమ్మెల్యే సీట్ అవకాశం ఇవ్వకపోతే, పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తా, పరకాలలో నేనే కాబోయే ఎమ్మెల్యే అని కూడా ఆమె ధైర్యంగా చెప్తుంది. ఒక పక్క మనం చూసుకుంటే కొండ సుస్మిత అంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణం వారి తల్లిదండ్రులు కూడా ఆమె వెనుక ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కొండ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొంటుంది. ఒక బీసీ మహిళా మంత్రి అయిన నన్ను ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా యొక్క శాఖలో నా అనుమతి లేకుండానే పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి తను నా శాఖలో జోక్యం చేసుకుంటున్నాడని మొదటి నుంచి కూడా ఇటు కొండ సురేఖ అనేక ఆరోపణలు చేసింది. ఇటు అంతేకాకుండా ఇటు వేం నరేందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి సలహాదారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కూడా నా యొక్క శాఖలో జోక్యం చేసుకుంటున్నారు. ఇటు రెడ్డులు అందరూ కలిసి బీసీలను అడగదొక్కుతున్నారని కూడా కొండ సురేఖ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలకు బలం ఇవ్వడానికే సుస్మిత నిన్న మాట్లాడిన చంద్రశేఖర్ అవునన్నా